సర్వోతుడా దేవుని కుమారుడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా నీ పాదములకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమయ్యా. భూమి ఆకాశము సూచించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా నీకే వందనాలు స్తోత్రాలయ్యా. నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాం నాయన, సహాయం దయచేయండి. నీవు తప్ప మాకు రక్షణ లేదు నాయన, నీవే మా సహాయకుడివి, మా దేవుడివి నాయన. నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నిన్నటి ఉదయకాలం నుండి ఈ ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ నాయన సజీవుల లెక్కలో ఉంచి నాయన ఈ రీతిగా ప్రభ మేమందరము ఎక్కడెక్కడ వారము నాయన అయ్యా నీ నామమున మేమందరం కూర్చొని నీ వాక్యం వినటానికి నాయన మమ్మల్ని అందరూ సిద్ధపరిచిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్న నాయన. అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి నాయన. ఆత్మతో సత్యంతో ఒప్పుకునేలాగున మాకు సహాయం దయచేయండి. పెదవులతో కాకుండా ప్రభ అయ్యా ఆత్మానుసారంగా నాయన మేము ప్రతి చేసిన అపరాధ దోష పాపలు ఒప్పుకోవటానికి నాయన నీ కృప మాకు దయచేయండి దేవా. నీకే స్తోత్రములు అయ్యా. గ్రూప్ లో ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. నీ నామంలోనే స్వస్థత ఉంది ప్రభా, నీ నామంలోనే రక్షణ ఉంది నాయన. అయ్యా ప్రతి విషయంలో ప్రభా నీ పాదం దగ్గర ఆయన గోజాడే భాగ్యం మాకు అందరికీ దయచేయండి నాయన. నీ కృపా కరికరములు మా వెంట రానివ్వండి దేవా. నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాను నాయన. అలాగే తండ్రి నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి అయ్యా. అయ్యా నాయనకే వందనములు అయ్యా. నీ పాదములు పట్టుకొని అడుగుచున్నాను ఆయన, సహాయం దయచేయండి నాయన. మా రక్షకుడా మా విమోచకుడా నీకే స్తోత్రము వందనాలయ్యా. అయ్యా ఈ దినాన ప్రభ నీ బిడ్డలు ఈ వాక్యం చెప్పబోచుండగా నాయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. నువ్వు ఏమి మాట్లాడని ఉద్దేశించినావో నాయన, నీ తలంపులు నీ చిత్తం ఏమైనదో ప్రభ మాకు తెలియచేయండి నాయన. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుని ఆయన ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ దాసుని చేతులకు అప్పగించుకున్నాను ప్రభా. నీ దాసులకి దినదినం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నాయన నీ వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రకటించడానికి నాయన నీ చిత్తం ఏమైనది ఆ బిడ్డ పట్ల ప్రభా. అయ్యా నీకు ఇష్టమైన ఒక పాత్రగా మలచమని అడుగుచున్నాను ఆయన, సహాయం దయచేయండి. నీ సహాయం లేకపోతే మేము జీవించలేము నాయన. అయ్యా నీ కృప దయచేయండి, నీ సహాయం దయచేయండి. నీ చిత్తం ఆ బిడ్డ పట్ల తెలియచేసి మీరే నడిపించమని అయ్యా మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. పడుతుంది బ్రదర్, బాగుంది. మనము ఆకాశముల గురించినట్టు విషయాలు మనం తెలుసుకుందాము. ఆకాశములు గురించి పూర్తి వివరములు మనము తెలుసుకుందాము. ఆమేన్, హల్లెలూయా. మీరు కీర్తన 104 2వ వచనము చదవండి. కీర్తన 104 2వ వచనం. ఆకాశములు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు. 15 సరే, దేవుని స్తోత్రమని. ఆమేన్. ఏంటమ్మా మళ్ళా చదువు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు ఆకాశము తెరవలే ఆయన దానిని పరిచి ఉన్నాడు. తెరలాగా 1 2 3 4 5 అంటే తెరలాగా ఆయన ఏర్పరచు చేర్చున్నాడు. తర్వాత మరి అట్లానే యోబు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఏం కాదు,
ఆకాశ వైశాల్యము పవిత్రమైనది కాదు. పవిత్రము కాదు. ఏమనుకుంటున్నాం? ఆకాశములు చాలా గొప్పవి చెప్పి నాన్న వెళ్తావా? చాలా ఇంటన్నీ కూడా అడవకు పిలువు అంతే. కానీ ఆయన ఆకాశ విషయము ఆయన దృష్టికి ఆయన దృష్టికి పవిత్రమైనది దృష్టికి కావు. పవిత్రము కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నప్పుడు చెప్పండి. ఆకాశ వైశాల్యము ఆయన ఆయన దృష్టికి దృష్టికి పవిత్రము కాదు. పవిత్రమైనది కాదు. కానీ ఆయన దృష్టికి ఆ ఆకాశములో కొంత భాగము దేవుడి చేత పక్కగా నిర్మించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన పక్కగా ఏర్పరచుకున్నటువంటి నియమము ఏంటంటే, ఒకటి పరిశుద్ధ ఆకాశము, రెండు అతి పరిశుద్ధ, అతి పరిశుద్ధ. మహా ఆకాశము, మూడవ ఆకాశము. ఈ మూడు ఆకాశములు దేవుని చేత సృష్టింపబడినవి. గ్రహించండి. ఒకటి పరిశుద్ధ ఆకాశము, పరిశుద్ధ ఆకాశం, అతి పరిశుద్ధ, మహాకాశం, మా ఆకాశము, 4 మూడవ ఆకాశం మూడవ ఆకాశం అని చెప్పబడిన ఈ మూడు ఆకాశములు ఆయన ఏర్పాటు చేశారు. పరమాకాశములారా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మా ఇప్పుడు పరమాకాశం, ఆకాశములారా అన్నాడు. వాటిని ఈ మూడింటిని పరమాకాశములారా అన్నాడు. ఇందాక మనం అవి ఆకాశ వైశాల్యమని ఆయన పరిచాడు. ఆకాశ విశాలం ఆయన దృష్టికి పవిత్రం కాదు. కాదు. అది తేడా. ఆ రెండు జాగ్రత్తగా గ్రహించాలి మీరు. ఆకాశ విశాలని తెరగా పరిచాడు, దాన్ని ఆయన మంచిది కాదు అన్నట్టుగా చూశాడు. కాబట్టి పరమాకాశములారా అన్నాడు. కీర్తన 148 4వ వచనం చదవండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆమేన్. హల్లెలూయా. పరమాకాశములారా అన్నాడు. అవి మూడు. ఈ మూడు ఆకాశాలు ఆయన వాటలో లేవు. దేవుడు కట్టుకున్న ఆయన మూడు ఆకాశాలు. ఇప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ మూడు ఆకాశాలు ఏమైంది, తర్వాత మరి పరమండలములు ఏమిటి, ఇవేమిటి అనే విషయాన్ని మీరు మొట్టమొదట తెలుసుకోవాలి. ఏవి కాలిపోతాయి, ఏవి నిలిచి, కొన్ని కాలిపోతాయి, కొన్ని ఏమి కావు వాటికి. కాబట్టి మూడు పరమాకాశములారా అని చెప్పినప్పుడు అయ్యేమి కాదు. ఎందుకు? ఆయన ప్రజెన్స్ ఉన్నటువంటిది. ప్రజెన్స్ ఉన్న ఆకాశము. కాబట్టి పరిశుద్ధ ఆకాశము మొట్టమొదట మీరు మహాకాశం చూడండి. ఫస్ట్ మహాకాశము చూడండి. ద్వితీయోపదేశ కాండం 10-14 వచనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 10-14 వచనం. చూడుము, ఆకాశము మహాకాశము భూమి, ఆకాశములు చదము. ఆకాశము మహాకాశము భూమియు ఉన్నదంతయు నీ దేవుడైన యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకి దీని భాగములో మహా ఆకాశము అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆకాశము మహాకాశం. అలానే మొదటి రాజులు 8:27.
27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్ట చాలవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనది మహా ఆకాశము, ఆయన ఉండే నివాసము. చూసారా? వింటున్నారా? వింటున్నాం బ్రదర్. లేకపోతే చెప్పండి. వింటున్నాం. ఆయన ఉంది కదా? మహాకాశము. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మహా ఆకాశము మనుషులు ఎటువంటి ప్రదేశము కాదు. మహా ఆకాశము ఆయన నివాసము చేసే స్థలము, నివాసము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2 దినవృత్తాంతం 2వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2:6 కదా. 2వ దినవృత్తాంతము 2:6. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆకాశము ఆకాశములు ఆయన పట్టజాలవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక తర్వాత నెహెమ్యా 9:6 వచనం. నెహెమ్యా 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయమైన దేవుడవు, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటినీ సముద్రములను వాటిలో ఉన్నంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకు నమస్కారము చేయుచున్నది. ఆమేన్. 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 ఆకాశము చూసారా? మహాకాశము దేవుడు ఆయనకు నమస్కారం. భూమిని దానిలో ఉంటున్నది అంతయు. ఇది పై భాగంలో ఉంది. మొట్టమొదటి ఏముంది? మహాకాశము. అది నీవే ఆకాశమును మహాకాశమును. ఫస్ట్ ఏదేమంటే మహాకాశము మొట్టమొదట. అటు తర్వాత సెకండ్ పరిశుద్ధాకాశము. గ్రహించంటే వైజ్ గా మీకు నేను చెప్తాను. కాబట్టి మొట్టమొదటి చెప్పండి ఏమిటి? మహాకాశము. ఆకాశము ఒకటి, రైట్. రెండోది వచ్చి పరిశుద్ధాకాశము. కీర్తన 26. కీర్తన 20వ అధ్యాయము 6వ వచనం. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకెప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయన ఉత్తరం ఇచ్చును. ఆమేన్. ఆమేన్. ఈ ఆకాశము పరిశుద్ధ ఆకాశము. పరిశుద్ధ ఆకాశం నుంచి పరిమర్శించే ఆయన కరుణించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆకాశంలో ఉండేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ ఆకాశము. ఇది సెకండ్. మూడవ ఆకాశము. ఈ 2 ప్లేసులు చాలా జాగ్రత్తగా మీరు కనిపెట్టాలి. 2వ కొరింథీ 12:1. అతిశయపడ్డ నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది. ప్రభువు దయచేసిన దర్శనముల కూర్చి ప్రత్యక్షత కూర్చో చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషును నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఆమేన్. మూడవ ఆకాశానికి కొనిపోబడెను. ఈ 3వ ఆకాశములో ఎవరున్నారు? మనుషులు ఉన్నారని చెప్తున్నారు కదా. అవును.
ఎవరు చెప్పలేదు. మనుష్యుని మనుషులే నేను ఉన్నారు. ఎరుగుదును ఒక అన్నారు. మనుష్యుడు వెళ్ళాడు అక్కడికి. యూదులు మనుషులు పోయాడు అక్కడికి. అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరెవరు దాన్ని వినకూడదు. వినకూడదు, చరిత్ర వినకూడదు. సత్యము కాని మాటలు. కాబట్టి అక్కడ కొంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలుగుతాము. ఎవరు వాళ్ళు ఏంటి అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అర్థమైనా? కాబట్టి మళ్ళా వరుసగా చెప్పండి నాకు. మహాకాశము, పరిశుద్ధ రెండు పరిశుద్ధ ఆకాశము, మూడవ ఆకాశము, మూడవ ఆకాశం. ఈ అన్ని ఈ మూడు కలిపి పరమ ఆకాశములారా. మూడింటిని కలిపి పరమాకాశములారా అంటారు. ఆయన చెప్పండి, పరమ ఆకాశం పరమాకాశములారా అంటారు. ఇప్పుడు ఈ మూడు కలిపి పరమాకాశం అంటాడు. ఇప్పుడు మొట్టమొదటి మహాకాశము, పరిశుద్ధాకాశము, మూడవ ఆకాశం. ఈ మూడు విషయాలు గురించి తెలుసుకోండి. ఆకాశము ఎవరుంటారు? తండ్రి అయినది. అక్కడ నివసిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ ఆకాశములో ఉండి పరిశుద్ధులకు సహాయం ఉత్తరమిస్తూ ఉంటారు, చేస్తున్నాడు. మూడో ఆకాశం నుంచి మనుషులు వరకు ఆయన మాట్లాడుతుంటే వింటున్నాము. ఆమేన్, హల్లెలూయా. సరిపోయినాయా? గ్రహించారా? నేను కూడా చెప్తాను. పరిశుద్ధ ఆకాశములో దేవుడు నివాసము చేస్తున్నాడు. ఉంటాడు. అక్కడి నుంచి ఇంటా ఉంటాడు. పరిశుద్ధ ఆకాశం అయితేనేమో ప్రార్థన జవాబిస్తూ ఉంటారు. మూడో ఆకాశము మనుషులు నివసిస్తారు. మనుషులు నివసించడం. ఒక్కళ్ళే, ఆయన ఒక్కడు ఆకాశానికి వెళ్ళాడు. అంతే తెలియజేయబడుతున్నాయి. ఆమేన్. ఈ మూడింటిని పరమాకాశములారా అన్నాడు. ఆమేన్. ఈ మూడు ఆకాశములు కలిపి పరమాకాశం. మూడు నడలేదా? మొట్టమొదట 2, 3 ఆలయములన్నీ కూడా ఆయన ప్రజెన్స్ ఉంటుంది. ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి ఉంటుంది. ప్రజెన్స్ ఉంటుంది. కాబట్టి అపోస్తలుల కార్యము 7:50. అవును, కొంతమంది తెరవ ఓపెన్ చేయలేదే. అందరూ మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడట్లేదు. బ్రదర్ మాట్లాడండి అమ్మా. 7వ అధ్యాయం, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇంకా చదవనా? మీ కొరకు, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? కనీసం బైబిల్ తీయట్లేదు, అందుకని నువ్వు వచ్చి అమ్మా, నువ్వే చదువు. ఓపెన్ చేసాం. ఆయన సొలొమోను నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుతారు? స్థలం ఏది? ఆయన సింహాసనము లాంటిది ఆయనది. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ ఆకాశము, పరిశుద్ధ ఆకాశము, కలిపి సింహాసనము. ఆమేన్, హల్లెలూయా. ఈ మూడేమిటి? సింహాసనము. కాబట్టి
ఈ సింహాసనము ఆకాశం కాష్టము వంటిది, ఎవ్వడు దాని ఏమి చేయలేదు. అదే ప్రభువుకు అవును. సంబంధం. అది ప్రభువుది, ఆయన సన్నిధి ఉంది. ఆమేన్. అవి హస్తకృతములు కావు. ఇక అక్కడ నుంచి అక్కడ చెప్పలేదు ఆయనకి. ఆయన ఆకాశ విషయాలము ఆయన దృష్టికి మంచిది కాదు అని. కాదు అన్నారండి. అవన్నీ కూడా ఆయనవి. కానీ ఇక అక్కడ కింద నుంచి మనం కిందకు వస్తాము కదా, మూడో ఆకాశం తర్వాత కింద ఆకాశం. ఇంకా 7 ఆకాశాలు ఉన్నాయి. అవును. 7 ఆకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆకాశంలో ఎవరు ఉంటారు? 7 ఆకాశాల్లో 7గురు ఎవరుంటారు? వాళ్ళు ఎలా వస్తారు? మనకేమి హాని కలగజేస్తారు అనే విషయాలు అన్నీ కూడా మొత్తం కూడా ఆకాశము మొత్తం కూడా మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటారా? తెలుసుకుంటాం. అంటే మారివేసి అమ్మ వందనాలు అని చెప్తాను. తెలుసుకుంటాం. కాబట్టి దేవుని వాక్యము నేను ఒక్క వాక్యాన్ని కూడా నేను కలవట్లేదు. ఒక్క వాక్యము కూడా ఒక్క అక్షరం కూడా కలపట్లేదు. వాక్యాన్ని మీకు అందిస్తున్నాను, గ్రహించండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే రేపు పొద్దున 7 ఆకాశాలు చెప్పాను కదా, ఇవి కాలిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. 7 ఆకాశాలు కూడా కాలిపోతాయి. కానీ పైన 3 ఆకాశాలు ఆ 3 దేవుడివి అవి కాదు. పరిశుద్ధుని సన్నిధి, దేవుని సన్నిధి. కాలిపోవటం అనేది జరుగుతుంది. ఆకాశంలో లయమైపోను అన్నారు. వీటిలోనే ఉన్నాము. జాగ్రత్తగా. ఆమేన్, హల్లెలూయా. 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 పోయింది, టైం అయిపోయింది. ఇంకొకసారి దేవుని సమయం వచ్చినప్పుడు మనం దాన్ని తెలుసుకుందాము. ఆమేన్, హల్లెలూయా. పరమాకాశములు గట్టిగా చెప్పండి అమ్మా. ఆకాశాలు పరిచాడు, ఆయనకు అన్ని ఆకాశాలు పవిత్రము. వాళ్ళ ప్రార్థనలకి జవాబులు ఇస్తాడు ప్రభు. మూడవ ఆకాశం ఒక మనుష్యుడు నివసిస్తాడు. మూడిటిని కలిపి సింహాసనం అన్నారు. ఆకాశాన్ని తెరపరిచినట్లుగా పరిచాడు. ఆమేన్. దేవునికి ఆమేన్, హల్లెలూయా. ప్రభువా నాయన, నీవిచ్చినటువంటి వాక్యములు నీ ప్రేరకు అందించి ఉన్నాను. వారిని ఆశీర్వదించి దీవించి కాపాడుకుని యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.